స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 146వ కీర్తనలో దేవుడు 1వ వచనం 2వ వచనం మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఎందుకు అంటే భక్తుడు ఈ విధంగా దేవుణ్ణి కీర్తిస్తూ బ్రతుకు దినములన్నిట ఆయన్ని పాడుతూ కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నాడంటే, 7వ వచనంలో 8వ వచనంలో మనకు కొన్ని విషయాలు కనబడతాయి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఈరోజు చాలామంది బాధల్లోనూ ఆకలి పొందినటువంటి వారుగాను, బంధింపబడినటువంటి వారుగాను, అలాగే యెహోవా గుడ్డి వారి కన్నులు తెలియజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. ఇవన్నీ కూడా ఈ 146వ కీర్తనలో గ్రంథకర్త ఈ దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు కృంగిన వారిని, నీతిమంతులను, పరదేశులను, తండ్రి లేని వారిని, బంధింపబడిన వారిని, ఆకలి కొనినటువంటి వారిని, బాధపడుతున్నటువంటి వారిని యెహోవా విడుదల చేసే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. అందుకే ఈరోజు మనం ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవుణ్ణి మహిమపరచాలి, ఎందుకు మనం దేవుణ్ణి గొప్ప చేయాలి, ఎందుకు మన హృదయంలో ఎప్పుడు దేవుని గొప్పగా మనం ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి, దేవుని ఎందుకు మహిమపరచాలి, ఈ విషయంలో చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే 7వ వచనంలో బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఇంకా చాలామందికి అనేకమైనటువంటి కష్టాలు, కేసులు ఉంటాయి. వారి జీవితంలో బాధతో ఉంటారు, వారి జీవితాంతం బాధతో ఉంటారు. కొన్ని మానసికమైనటువంటి రుగ్మతల వల్ల వారు ఆలోచన విధానం, వారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి సమాధానం దొరకకపోయినప్పుడు వారు కాసంత బాధతో ఉంటారు, దిగులుతో ఉంటారు, కష్టంలో ఉంటారు. అలాంటి బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిని కొని వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేయను. కాబట్టి ఈరోజు నీకు విడుదల కావాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో ఎక్కడ నువ్వు బంధింపబడి ఉన్నావు, ఎక్కడ నీ జీవితంలో చింత భయంకరమైనటువంటి చిక్కుల్లోనూ చిక్కుకొని భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నావా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీకు విడుదల కలిగిస్తున్నాడు, ప్రభు నిన్ను మర్చిపోకుండా ఆయన నిన్ను విడిపించేదానికి ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ విడిపించాడు. యోసేపుని ఐగుప్తులో ఆయన చెరసాలలో ఉన్నప్పుడు విడిపించాడు. అనేకసార్లు దావీదుని కూడా ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన్ని కూడా విడిపించాడు. పరాయి రాజులకి చిక్కినప్పుడు కూడా ఆయన్ని విడిపించాడు. సౌలు రాజు చేతుల్లో నుంచి ఆయన విడిపించాడు. ఇలాగ ఎన్నో చెప్పుకోవచ్చు మనం. కానీ నిన్ను విడిపించేదానికి మన ప్రభువును రక్షకుడైన దేవుడు నీ దగ్గరకు వస్తాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూతను పంపించి విడిపించాడు, విడుదల కలిగించాడు. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు వారిని దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు. పుతోను దయ్యం పోగొట్టినప్పుడు ఆ మిగుల లాభం కలిగిస్తున్నటువంటి ఆ ప్రజలకు ఆ పుతోను దయ్యము ఇప్పుడు సోది చెప్పలేకపోతుంది. అందుకనే వారిని బట్టలిప్పి వారిని బెత్తములతో కొట్టించి
సమాజ మందిరంలో తీసుకెళ్ళి వారిని బెత్తములతో కొట్టించి వారిని హింసపెట్టి వారిని కొట్టి బండకు వేసి వారిని చెరసాల్లో పెట్టారు. వారు బాధపడలేదండి. షలోమ్ అనే పాట వారు అక్కడ చెరసాలలో పాడినప్పుడు చెరసాలు పునాదులు కదిలిపోయేటట్లుగా దేవుని శక్తి దిగింది, పరిశుద్ధాత్మ శక్తి దిగింది. దేవుడు విడిపించేదానికి అక్కడికి ఆ చెరసాల పునాదులన్నీ కదిలించి బంధకాలన్నీ జైల్లో ఉన్నటువంటి దొంగల బంధకాలన్నీ విడిపించి ఆ తలుపులన్నీ తెరుచుకున్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క శక్తి. దేవుడే వారిని విడిపించేదానికి అక్కడికి వచ్చాడు. అందుకనే చెరసాల పునాదులే కాదు, కదిలిపోవడమే కాదు, చెరసాల్లో ఉన్నటువంటి తలుపులన్నీ తెరుచుకోవడమే కాదు, చెరసాల్లో ఉన్నటువంటి దొంగలు సంఖ్యలు విడుదల కావడం ఆశ్చర్యం. ఆ దొంగలు ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా ఉండడం ఇంకా ఆశ్చర్యం. అంత మాత్రమే కాదు, పౌలు శీలల యొక్క బంధకాలు కూడా విడుదల పొందడం, ఊడిపోవడం, ఇవన్నీ కూడా జైలు అధికారి చూశాడు. ఆయన చనిపోవాలని కత్తితో పొడుచుకోబోతున్నాడు. ఆయన పౌలు చెప్తున్నాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఎక్కడ బంధింపబడి ఉన్నావు, శారీరకంగా ఎక్కడ బంధింపబడి ఉన్నావు, ప్రార్థన చేయి. దేవుడు ఒక పాట పాడు, విడుదలని కలిగిస్తాడు. దేవుని కొరకు నిలబడు, ప్రభు యొక్క ఆశీస్సులు నీకు ఉంటాయి, ఆయన సహాయం చేస్తాడు. చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 36వ వచనం. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా ఉండని చెప్పాను. అంటే దేవుని బిడ్డలారా, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు. అంటే ఎవరైతే వీరిని బంధించమని ఎవరైతే బంధించారో వారి జీవితంలోనే వారి యొక్క గాయములు కడిగి వారి దగ్గర బాప్తిజం తీసుకొని వారికి ఆహారం పెట్టి వారిని సురక్షితంగా మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు విడుదల కావాలా? ఎలాంటి బంధకముల్లో నువ్వు ఉన్నావు, చిక్కుల్లో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి విడుదల లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. ఆయన విడుదల కలిగించే దేవుడు. నీకు నాకు మన మానసికమైన రోగమునకు విడుదల కలిగిస్తాడు, వ్యాధికి సమస్యలకి విడుదల కలిగిస్తాడు. మనం బంధింపబడినటువంటి ప్రాంతానికి దేవుడు దేవదూతలను పంపిస్తాడు. దేవుడే వస్తాడు, దిగి వస్తాడు. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు ఈ వాక్యము దేవుడు మనకు ధైర్యంగా ఉన్నట్టుకు ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను, నేను ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను ఏ పరిస్థితుల్లో వారు చిక్కుకొని ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో వారికి మీరు విడుదల కలిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.